వందలాది మంది మాజీ సైనిక అధికారులు, అనేక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా సంస్థల అధినేతలు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అనేక యోగా సంబంధించినటువంటి సంఘాలు, న్యాయవాద సంఘాలు, డాక్టర్ల సంఘాలు, అనేక బీసీ సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, అదేవిధంగా బ్రహ్మకుమారి సమాజానికి సంబంధించినటువంటి ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమాజం కూడా ఈరోజు నేను సైతం దేశం కోసం, మేము సైతం సైనికుల కోసం అనే విధంగా ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మనకందరికీ తెలుసు, ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అదేవిధంగా కాసం వెంకటేశ్వర గారు, గౌతమ్ గారు, దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా భరత్ గౌడ్ గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మరి ఎంతో కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు కాసం వెంకటేశ్వర గారు వందన సమర్పణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా పత్రికా విలేకరులు, పోలీస్ అధికారులు ఎంతో సహకరించారు. పత్రికా విలేకరులు ఇంక్లూడింగ్ కెమెరామెన్స్ కూడా నేను పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రధానమంత్రి గారు, మన సైనికులు కానీ ఏ పిలిపించినప్పుడు కూడా మన భాగ్యనగరము ఎప్పుడు ముందుండాలి. ఏ సమస్య వచ్చినా, దేశానికి ఏ కష్టం వచ్చినా, దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యనగర ప్రజలందరూ ముందుండి దేశం కోసం మేము సైతం, సైనికుల కోసం నేను సైతం అనే విధంగా మనం అందరం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కాసం వెంకటేశ్వర గారు వందన సమర్పణ చేస్తారు.